సిక్కోలకు వరం ఓ బ్రాండ్. కళింగ కోమటి జాతికి జాతీయ రాష్ట్ర స్థాయిలో తెచ్చిన గుర్తింపు. శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సిక్కోలు రాజకీయాల్లో, వ్యాపార వర్గాల్లో, కళింగ కోమటి సామాజిక వర్గంలోనూ, పేద ప్రజల మనసుల్లోనూ అందవరపు వరహ నరసింహ బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. వరం జయంతిని పురస్కరించుకుని నగరంలో అందవరపు వరాహ నరసింహం హైస్కూల్లో 7 రోడ్ల కూడలిలో ఆయన విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం నివాళులర్పించారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మనం చేసిన సేవలే చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయనడానికి వరం జీవితమే ఆదర్శనమని అన్నారు. అదేవిధంగా నిరుపేదల జీవనోపాధి కోసం 15 తోపుడు బండ్లను అందించారు. కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు మాట్లాడుతూ, వరం నిజాయితీగా రాజకీయాలు చేయడం వల్లే ఆయనను ప్రజలు ఇప్పటికీ స్మరించుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోరడ హరగోపాల్, జామి భీమశంకర్, పిఎంజే బాబు, పాండ్రంకి శంకర్, పివి రమణ, కోర్ను ప్రతాప్, అంబటి లక్ష్మీరాజ్యం, అరవల రవీంద్ర, మాదరపు వెంకటేష్, మెండ దాసనాయుడు, నాగేంద్ర యాదవ్, కెల్ల కొండలరావు, సిరిపురపు హరి, అర్జున్, జనసేన నాయకులు కోరడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు పైడి వేణుగోపాలం, పైడి రాజారావు, వరం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చాలా సందర్భాలు ఈవెన్ ఆయన పదవిలో లేనప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేశాను. తెలుగుదేశంలో ఆయన ఉన్నప్పుడు కానీ, ఏ ప్రభుత్వంలో ఉన్నా, అపోజిషన్ లో ఉన్నా, ఏ షాప్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆయన వచ్చి ముందు ఓపెన్ చేసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చి చేసేవాళ్ళు. ముహూర్తం ఆయన చేతుల మీద చేసేవాళ్ళు. నేను చాలా దగ్గరలో అబ్జర్వ్ చేశాను. అంటే ఆయన చేతి రాసి అంత బాగుంటుందని. సో అలాంటి మహోన్నతమైన వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమంలో ఈ రోజు పాల్గొనడం నాకు చాలా ఆనందం. అలాగే ఇంకొక మాట అయితే చెప్పక తప్పదు. కళింగ కోమట్లకి జాతీయ స్థాయిలో గాని, రాష్ట్ర స్థాయిలో గాని ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారంటే నో డౌట్ అందులో వరం గారి యొక్క పాత్ర. వరం గారు అనేది నేను చెప్పక తప్పదు. ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో రామసాయి గారు కానీ, టీజీ వెంకటేష్ గారు పెద్ద నాయకులతో కూడా మంచి స్నేహం నేర్పి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. సో అలాగే ఈ రోజు వారి కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ అదే డిసిప్లిన్ గా, క్రమశిక్షణగా ముందుకు వెళ్తూ ఆయన వాళ్ళు నడుస్తున్నారు కనుక వారికి హృదయపూర్వకంగా నా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా వారు అన్నా క్యాంటీన్ కి నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మానసిక పుత్రులైనటువంటి అన్నా క్యాంటీన్ కి 3 లక్షల రూపాయలు ఈ సందర్భంగా డొనేషన్ ఇవ్వడం వారిని అభినందిస్తూ, అలాగే ఏదైతే పేదవారు పట్టణంలో తోపుడు బళ్ళతో వర్తకం చేసుకున్న వారికి ఒక 15 మందికి ఈ రోజు ఈ తోపుడు బళ్ళు కూడా వారికి బహుకరణిస్తున్నారు. ఈ సందర్భంగా వారి కుటుంబంకి నేను మరొకసారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని పెంచి, అలాగే ఈ పట్టణం, నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు కూడా ఉపయోగపడేటట్టు మీరు ముందుకు వెళ్లాలని, పెద్ద ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని పెద్ద ఆయనగా పిలువబడే